నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వారం రోజుల పాటు కోస్తా జిల్లాలో, యానంలో వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. దీనిపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అల్పపీడనం ప్రభావం వచ్చి 24 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద ఉండే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉన్నాయి. వీటి ప్రభావంతో దాదాపు రానున్న వారం రోజుల పాటు ఏపీలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం అల్పపీడనం బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దానికి తగిన మాయిశ్చర్ అనేది తీర ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతానికి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. అది బలపడితే వాయుగుండంగా మారుతుందా లేదా అన్నది వాతావరణ శాఖ స్పష్టమైన అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అల్పపీడనం కొనసాగుతూ ఉంది కాబట్టి దీని ప్రభావంతో మరి ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఏపీలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి తీర ప్రాంతాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. హ్యూమిడిటీ కూడా లేకపోవడంతో మరి తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కూడా అంతగా కనిపించట్లేదు. కానీ రేపటి నుంచి కూడా తీర ప్రాంతాల్లో దాదాపుగా గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడితే కనుక అది కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు యానాం వరకు కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల పొడి వాతావరణం కూడా కొనసాగుతుంది. అయితే రానున్న వారం రోజుల పాటు కూడా కొంత వాతావరణంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇదే రకమైన వాతావరణ మార్పులు అనేవి గత కొంతకాలం నుంచి కూడా ఒక అనిశ్చితమైన వాతావరణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ రకమైన భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రీ మాన్సూన్కి ముందు చాలా సహజంగా వచ్చేవి అని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం మాత్రం కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటి మీద కూడా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా వాతావరణంలో మార్పులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నది వాతావరణ శాఖ తెలిపింది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.